యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టాడు అనే మాట కంటే వచ్చాడు అనే మాటలే ఎక్కువ వినపడుతున్నాయి. ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయటానికి. ఎందుకు వచ్చారు ఆయన ఈ భూమి మీద కంటే? మధ్యవర్తిగా ఉండటానికి, సేవకునికి విశ్వాసులకు చెడిన ఐక్యతను ఆయన ఏం చేశాడంటే కలపటానికి, ఐక్యతగా ఉండటానికి, మనలను కలపటానికి వచ్చాడు. సంఘం దేవునికి చెడిన సమాధానాన్ని ఆయన ఏం చేశాడంటే వచ్చి సమాధానపరిచాడు. కుటుంబాలలో తల్లి బిడ్డలకు, అత్తాకోళ్లకు, అన్నదమ్ములకు ఐక్యత లేక చెడిపోతే ఐక్యతను కలుగజేయటానికి వచ్చాడు. మధ్యవర్తిగా కలపటానికి వచ్చాడు ఆయన. మధ్యవర్తిగా, మీడియేటర్. ఎందుకు వచ్చాడని చెప్పుకున్నాం? ఆదాము వలన మనకి పాపం, శాపం, రోగం, మరణం వస్తే వాటి నుంచి మనకి విడుదల కలిగించి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు, బ్రతికించటానికి వచ్చాడు. పునరుద్ధాన శక్తి ఏమిటో, బలమేమిటో మనకు చూపించటానికి వచ్చాడు. రెజరెక్షన్, చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు నా యందు విశ్వాసం ఉంచితే అని చెప్పాడు. నిన్నటి రోజును కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకు వచ్చారు ఆయన? ఖడ్గముగా, దూసుకుపోతున్న ఖడ్గముగా హృదయాలలోకి ఆయన స్థానం చోటు చేసుకోవటానికి వచ్చాడు. యేసయ్యకు మనం హృదయంలో స్థానం ఇవ్వాలి. ఆయన వాక్యం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఇది బేస్. ఆయనే వాక్యం, ఆయనే వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే మన హృదయాలలో వాక్యాన్ని నింపటానికి. హృదయంలో వాక్యం ఉంటే తప్పు చేయాలనే ఆలోచన వచ్చినా కంట్రోల్ అవుతాం, ఆవేశపడినా కంట్రోల్ అవుతాం. వాక్యం ఉంటే పాపం చేయాలనే ఆలోచన వచ్చినా వాక్యం ఉంటే కంట్రోల్ అవుతాం. రెచ్చిపోయే మనసు మనకున్నా వాక్యం మన హృదయంలో ఉంటే తగ్గుతాం. హెచ్చించుకునే మనసు మనకున్నా వాక్యం మన హృదయంలో ఉంటే తగ్గించుకుంటాం. ఇలా అనేక సంగతులు మాట్లాడుకుంటూ ఉన్నాం ఆయన ఎందుకు వచ్చారో. ఆ నేపథ్యంలో భాగంగానే ఈరోజు కూడా మనం చదువుకున్నాం. సమరయ స్త్రీ ఎవరండి? ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కనపడుతుంది. సమరయ స్త్రీతో యేసు ప్రభు వారి కాన్వర్సేషన్, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మనం వింటున్నాం. ఆమెకు యేసుక్రీస్తు వారే అంటారు. ఎంతమంది ఉన్నారంట పెనిమిట్లు? ఎంతమంది అండి? 5. ఇప్పుడున్నవాడు నీవాడు గాడా అంటున్నాడు. అంటే ఎంతమంది? 6. మీరు అక్షరార్థంగా తీసుకుంటే అక్షరం చంపుతుంది. ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే నిజంగా ఆమె 5-6 సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు లేదు. వెంటనే కింద
ఈ అధ్యాయంలోనే, ఈ వచనాల్లోనే ఆరాధన టాపిక్ మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఏ టాపిక్ అంటే, నేను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అమ్మా, నువ్వు 5 6 దేవుళ్ళతో, దేవతలతో నువ్వు ఆరాధన కలిగి ఉన్నావు. అర్థమవుతుందా? నువ్వు ఆ స్థితిని విడిచిపెట్టుకో. నేనిచ్చే నీళ్లు తాగితే నీకు దప్పిక కలగదు. నేనిచ్చే ఆహారము జీవాహారం అని ఆమెకు ఇదిగో పాపాన్ని గురించి, శాపాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, జీవితపు విలువను గురించి ఆమెకు అన్ని ప్రభు తెలియపరచగానే, దేవుడెవరో తెలియపరచగానే, అయ్యా నువ్వు నిజమైన ప్రవక్తవయ్యా. యేసయ్య ఎందుకు వచ్చాడంటే, మనకు నిజమేమిటో, దేవుడెవరో, దేవుని రాజ్యం ఏమిటో, శాపమేమిటో, పాపమేమిటో తెలియపరచడానికి వచ్చారు. ఎందుకు వచ్చారండి? తెలియపరచడానికి. ఆయన తెలియపరచకపోతే, ఆయన మనకు ఏమండి తెలియపరచకపోతే మన జీవితం ఏమైపోయేదో. మళ్ళీ నేను కాస్త ఏదేను తోటలో ఉన్న ఆదాము జోలికి వెళ్తున్నా. పాపం చేయనంతసేపు ఆదాము హవ్వలు ఎట్టున్నారో తెలుసా? ఎలా ఉన్నారో తెలుసా? దేవుడితో మాట్లాడుతూ. చెమటలేదంట ఏదేను తోటలో. వాళ్ళు పాపం చేయనప్పుడు చెమటలేదు, శాపం లేదు, రోగం లేదు. మరి ఎన్నెప్పుడు వచ్చినాయి అండి? ఎన్నెప్పుడు వచ్చినాయి? పాపం చేసినప్పుడే. పాపం చేసిన తర్వాతే. అమ్మ వింటున్నావా? పాపం చేసిన తర్వాతే ఆదాముతో దేవుడు అన్నాడు, నువ్వు చెమట కార్చి కష్టపడతావు. పాపం చేసిన తర్వాతే చెమట వచ్చింది, శాపం వచ్చింది, రోగం వచ్చింది. అంతకుముందు ఆదాముకు రోగం లేదు, అంతకుముందు చెమట లేదు, అంతకుముందు పాపం లేదు. అమ్మ అంతకుముందు ఏమండి ఇదిగో ఎడ్ల చేత దుక్కు దినించుకునే స్థితి లేదు. నేల ఆవిరిలో నుంచే ఏమంటే పంట మొలిచేదంట. శ్రేష్టమైన సారవంతమైన ఆహారాన్ని తినేవాడు ఆదాం, హవ్వ. ఇప్పుడు శపించబడినవి తింటున్నాం. ఆనాడు ఆదాము చేసిన తప్పుకి ఈరోజు మనం కూడా శపించబడినవే తింటున్నాం. ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధపరచబడుతుంది. మరి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఆ శాపగ్రస్తమైందే తింటున్నారు. మనకు తెలిసింది నీతి, మరి వాళ్ళకు కూడా తెలియాలిగా. ఇవన్నీ మనకి ఎవరు తెలియపరిచారంటే యేసు ప్రభు తెలియపరిచారు. ఆయన రాకపోతే ఇంత చరిత్ర మనకు తెలిసేది కాదు. ఈ చెమటకు కారణం ఏమిటో, ఈ పాపానికి కారణం ఏమిటో, ఈ శాపానికి కారణం ఏమిటో అంటే మనకు తెలిసేదే కాదు. ఎందుకు వచ్చారంట? తెలియపరచటానికి. అందరు చెప్పండి ఎందుకు? సమరయ స్త్రీకి తెలియపరిచాడు లైఫ్ వాల్యూ ఏమిటో. ఇక ఆమె వెంటనే ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసి తన గ్రామస్తులకు వెళ్ళి సంగతులు చెప్పి సువార్తను చాటిందంట. మనం వింటామే కానీ ఎవరికి సువార్త చెప్పం సార్. ఎందుకంటే బాగుపడతారు, మందిరానికి వస్తారు. అందుకని నీ నోటికి తాళం వేపిస్తాడు సాతాను. ఎవరికి చెప్పమాకు, నీలోనే పెట్టుకో, నీలోనే ఉంచుకో అని చెప్తాడు. క్రిస్మస్ అంటే మనకి తెలియని విషయాలు తెలియపరచటం. చెప్పండి ఏంటంట? తెలియని విషయాలు తెలియపరచటం. మీరు అంటారే మాకు తెలియదు అనుకో, ఆయన మాత్రం కోపపడతాం ఎందుకమ్మా, ఆయన మాత్రం ఇట్లా అంటాం ఎందుకు అని తెలిసినాడు చెబితే మనం రెండోసారి అట్లా చేయం కదా. ఎంత బాగా అంటారు ఆ మాట.
నాకు కూడా ఆ జ్ఞానం ఉంటే ఎందుకు మిమ్మల్ని ఎట్ట అంటాను? నాకు కూడా లేకే, నాకు కూడా లేక నేనైనా మీరైనా జ్ఞానం చచ్చిపోయేదాకా పొందాల్సిందే. సొలొమోను ప్రపంచంలో అసలు గిన్నిస్ రికార్డులో ఎక్కాల్సినవాడు. ప్రపంచంలోనే సరిపోదు గిన్నిస్ రికార్డు కూడా. సొలొమోనుకున్న జ్ఞాన సంపద ఎవరికి లేదు. అంటే సొలొమోను చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎంత తోడైనా సొలొమోను లాగా చివరికి పడిపోక తప్పదు, చెడిపోక తప్పదు. అలాంటి జ్ఞానే పడిపోయాడు. మనం అజ్ఞానులు, జ్ఞానశూన్యులు. మన సంగతి ఏంటి? కట్టిన మందిరాని కోసం అంట ఇన్విటేషన్ ఇవ్వటానికి వెళ్ళాడు. రాజుల గ్రంథంలో ఉంటుంది, చూడొద్దులే. మరి ఈయన రేంజ్కి తగ్గట్టు వెళ్ళాలి కదా. ఈయన వెళ్ళి ఇన్విటేషన్స్ అంటే ఆహ్వానం పత్రిక ఎవరికి ఇచ్చేవాడు? రాజులకే ఇచ్చేవాడు. వెళ్ళిన రాజు దగ్గర కూతురు ఉండేదంట. రాజు కూతురు సొలొమోను చూడటం. అప్పటికే సొలొమోను కీర్తి ప్రతిష్టతలు ఏమండి చాలా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, పాకినాయి. రాజుకి వెళ్ళటం, ఇన్విటేషన్ ఇవ్వటం, రాజు కూతురు ఈయన నచ్చటం, వీళ్ళు పెళ్లి చేసుకోవటం. అట్లాగా 700 మంది భార్యని పెళ్లి చేసుకున్నాడంట. రాజు కూతురులనే 300 మందిని ఉపపత్తుల్ని ఆయన ఉంచుకున్నాడు. ఒకదానికి సమాధానం చెప్పటానికే తల ప్రాణం తోక్కొస్తుంది. నువ్వు ఎలాంటి నాయన 1000 మందికి ఎలా సమాధానం చెప్పేవారు అయ్యా? నేను అంటాను, ఈరోజు మొదటి భార్యతో మాట్లాడటానికైనా, కూర్చోటానికైనా, ఆమెతో దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికైనా కూర్చున్నాడు అనుకో, ఇంకెంతమంది ఉన్నారు? 999 మంది. అంటే రోజుకు ఒక భార్య. ఈమె దగ్గరకు మళ్ళీ రావాలంటే ఎంత టైం పట్టేది? ఆలోచించండి చరిత్ర. ఒక భార్య దగ్గర ఒక రోజుకు వచ్చాడంటే 999 భార్యని మళ్ళీ కవర్ చేసి రావడానికి ఈ మొదటి భార్య దగ్గరకు ఎన్ని రోజులు పట్టేది? సంవత్సరం పైనే. సంవత్సరానికి 365 రోజులు, ఇంచుమించు 3.5 సంవత్సరాలు పట్టిద్ది. 3.5 సంవత్సరాలకి మొదటి భార్య దగ్గరికి రావాలి. మరి ఎలా మేనేజ్ చేశాడు? ఊరుకునేదా? అందుకే ఆయన జ్ఞానవంతుడని అన్నారు. ఎలాగ మేనేజ్ చేశాడో. కానీ చివరికి ఆ 1000 మంది ఆడవాళ్ళ మాట విని వాళ్ళందరూ కూడా అన్యదేవతలను ఆరాధించేవాళ్ళంట. నా దేవతను ఆరాధించు, నువ్వు కట్టిన మందిరాలు మేము చూసాంగా. భార్యకు బలహీనుడైపోయాడు. నీ దేవుణ్ణే వదిలేసుకోమని చెప్పే భార్య కానీ ఉంటే, నాకైనా ఉంటే, నా భార్యనైనా వదిలేయటమే, లేకపోతే సరి చేయటమే. 2 ఆప్షన్స్. నా దేవుడి నుంచి వదిలేయమనే భార్య ఉందంటే, 1 ఆమెకు మార్పన రావాలి, 2 ఈ పోరుతో దేవుణ్ణి వదిలేసుకునే బలహీనమైన స్థితి అయితే నాకొద్దు. అందుకే అంటున్నాను, ఎంతటి జ్ఞానవంతుడైనా చివరికి స్త్రీ వల్లనే పాడైపోతాడు. మాకు ఎప్పుడో ట్రైనింగ్కి వచ్చినప్పుడు కొత్తలో చెప్పారు, అయ్యా సేవకు వచ్చావు కదా, మంది మీద బతకటానికి వచ్చావా అన్నాడు. టక్కున హృదయానికి తగిలింది, మనసుకు తగిలింది. జనం మీద బతకటానికి వచ్చావయ్యా బైబిల్ పట్టుకొని అని ట్రైనింగ్లో పాస్టర్ గారి చెబితే హృదయానికి తగిలింది. మందిని బతికించటానికి రా. నీ దగ్గర కూడా పెట్టి సేవ చేయాల్సిన రోజులు వస్తాయి. అలాగైతేనే రా సేవకి. ఇది 1. 2 స్త్రీకాంక్ష ఉండకూడదు. ఏకాంక్ష. నా సేవలో చెప్పారు,
ఈ రెండు మనలను అపజయం పాలు చేస్తాయి. చాలదా? సంసోను పాడైంది ఎవరి వలన? స్త్రీ వలనే, స్త్రీల పిచ్చి. ఆదాం పాడైంది ఎవరి వలన? అవే చివరికి బోవ లేకుండా చేసింది. ఇప్పుడు ఈ సంఘం అనే స్త్రీ కోసం యేసయ్య ఎంత ప్రసవేదన పడుతున్నాడు అండి. నా మాట తీసుకోండి ప్లీజ్. జ్ఞానవంతుడని సంకలో కొట్టుకోవద్దు. మహాజ్ఞాని సొలొమోను లాంటి వాడే బోర్ల పడ్డాడు. నాకు ఇంకా జ్ఞానం ఇయ్యా, ఇంకా జ్ఞానం ఇయ్యా అని అడుగుతున్నాను. నేను ఏమడుగుతున్నా? నీకేందో పెద్ద జ్ఞానవంతురాల్లాగా బిల్డప్ కొడుతున్నావు. తెలియజేయటానికి వచ్చాడు. అది క్రిస్మస్ అంటే. ఏం చేయటానికి? తెలియజేయటానికి. ఏమి తెలియజేయటానికి వచ్చాడు? అందరు తీసి చూడండి. నెంబర్ 1, లేవియా కాండము. లేవియా కాండము 14వ అధ్యాయము. లేవియా కాండము 14వ అధ్యాయము 57వ వాక్యం చదవండి దయచేసి. లేదా అంటే మీరు పట్టుకున్న బైబిల్లో ఈ వచనం లేదేమోలే, ఉందా? 14వ అధ్యాయము 57వ వాక్యం అండి. ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, ఎప్పుడు పవిత్రుడగునో అదుగో తెలియజేయుటకు. ఇందాకేం చదువుకున్నాం? యేసయ్య ఎందుకు వచ్చాడంట? యేసయ్య ఎందుకు వచ్చాడు? తెలియజేయటానికి వచ్చాడు. ఏం తెలియజేయటానికి? మీరు పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, రోగంలో ఉన్నారు. దీనికి కారణం ఎవరని చెప్పారు? ఏదెను తోటలో ఎవరండి? హవ్వ, ఆదాములు చేసిన దానికి ఇదిగో సర్వమానవాళి మీదకి వచ్చింది. ఈ మనుషులు కూడా ఇంతే ఉన్నారు. హవ్వ, ఆదాములు సరి చేసుకున్నారు, ప్రక్షాళన చేసుకున్నారు, సరిదిద్దుకున్నారు. ఏదెను తోట నుంచి త్రోయబడ్డారు. అయింది వాళ్ళ పని. వాళ్ళు చేసినందుకు ప్రభు ప్రక్షాళన చేసి నెట్టేశాడు. మీరు అనుకోవచ్చు, ఎందుకండి ఏదైనా తోటలోనే ఉంచొచ్చుగా పాపం, నెట్టేయటం ఎందుకు? నెట్టేస్తే అండి వాళ్ళు జీవిత విలువను తెలుసుకున్నారు, పాపం విలువ తెలుసుకున్నారు, రెండోసారి దేవుణ్ణి బాధ పెట్టకూడదని తెలుసుకున్నారు. ఏదైనా తోటలోనే ఉంచితేనంట నిత్యం బ్రతికే జీవవృక్ష ఫలాలు ఉన్నాయంట. ఆ ఫలాలు తిని నిత్యం పాపంలోనే ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళని నెట్టేయాల్సి వచ్చింది. దేవుడు చేసే ప్రతి పనికి కారణం ఉంటుంది. చూడండి ఎన్ని తెలియజేశాడో మనకి. ఒక మనుషుడి నుంచే మనం అందరం వచ్చాం. ఎవరి నుంచి వచ్చాం? ఆదాము నుంచే మనం వచ్చాం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ సంగతి ఎవరు తెలియజేశారు? దేవుడే. కొన్ని జాతులోళ్ళు, కొన్ని మతాలోళ్ళు, ఎవరు వింటున్నారా? కొన్ని మతాలోళ్ళు, కొన్ని జాతులోళ్ళు ఆదాము నుంచే మేము రాలా, మనిషి కోతి నుంచి వచ్చాడు అనేవాళ్ళు ఉన్నారు. సైన్స్ నమ్మినోళ్ళు, మా దేవుడు చేశాడు, మా దేవత చేశారు అనేవాళ్ళు ఉన్నారు. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. చరిత్రలోకి వెళ్ళి చూసినా ఆదామే ఉంటాడు ముందు. ఇది నిజం, ఆధారాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఎందుకు వచ్చాడంటే, ఇందాక చెప్పానుగా, ఇందాక మాటలతో చెప్పాను. ఆదాము చేసిన పాపం వల్ల ఏమొచ్చింది మనిషికి? ఫస్ట్ రోగం. అంతకుముందు రోగం లేదు. ఒక చిన్న పరలోకం లాగుందంట అప్పుడే ఏదేను వనం. ఎప్పుడు?
పండు తినకముందు చెమట లేదు, దుఃఖం లేదు, రోగం లేదు, శాపం లేదు, ఓ చిన్న పరలోకంలాగా ఉందంట. ఇవన్నీ లేకపోతే అమ్మ వినండి, ఏవి రోగం, పాపం, శాపం, వ్యతిరేకమైన మనసు, చాడీల మనసు, ఏమండి ఇది మీకున్నటువంటి దుర్బుద్ధి, ఇవన్నీ లేకపోతే నీళ్ళే నీకు పరలోకంలాగా ఉంటుంది. దురాశ లేకపోతే. ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి హవ్వ ఆదాములకి ఏమండి తాము చేసిన పాపం వాళ్ళని సిగ్గుపరిచింది. దేవుని ఎదుట నిలబడలేక దాక్కున్నారు, ముఖం చాటేశారు. పాపం చేసేవాళ్ళు ముఖం చాటేస్తారు, దేవుని ఎదుట నిలబడలేరు. సంగమా, ఇదిగో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఒక మనిషిలో పాపం ఉందని ఎలా తెలిసిద్దంటే, నెంబర్ 1 ఇక్కడే రాస్తున్నాడు, రోగానికి సంబంధించిన ఛాయలు కనపడతాయి అంట, మచ్చలు. ఆ రోజు వ్యక్తులకు కుష్ఠపొడ వచ్చేదంట. ఏ పొడ? కుష్ఠపొడ. తెల్లని పొడొచ్చింది అనుకోని ఈ దేహంలో చూసుకో, అరికాలం నుంచి నడినెత్తి వరకు చూసుకో, తెల్ల పొడని దేహంలో ఉందంటే యు ఆర్ ఇన్ ద సిన్, నువ్వు పాపములో ఉన్నావు. రోగం ఎందుకు వచ్చింది సార్? ఎందుకు వచ్చింది? దేవుడు మాట వినకపోతే వచ్చింది. రోగం ఎందుకు వచ్చింది? ఆరోగ్యం లేకపోవటానికి ఇదివరకే 7 కారణాలు చెప్పా. దేవుని మాట వినకపోయినా రోగం వచ్చింది. మంచి ఫుడ్, మంచి వాతావరణంలో నువ్వు లేకపోయినా రోగం వచ్చింది. పాపం చేసిన అవతల వాళ్ళకి ఏ జబ్బులు ఉన్నాయో అవి మనకు అంటుకుంటాయి. మా వింటున్నారా? అవతల వాళ్ళకి ఏ జబ్బు ఉన్నా మనకు అంటుకుంటుంది. దేవుడు పరీక్షించటానికి కూడా రోగం వస్తుంది. నిన్ను పరీక్షించేటప్పుడు రోగం పెడతాడు, అపవాదికి అప్పగిస్తాడు. ఏబును మొత్తలేదా? అంత సీను మనకు లేదులే. ఏబు అంతా భక్తి పరులు ఏం కాదు. నాకు రోగం వచ్చిందంటే దేవుడు నన్ను పరీక్షించాడని ఇటు పెట్టుకొని మిడుగుడ్లు పెట్టుకొని చెబుతుంటావు. ఎంత భక్తి పరురాలు అని నీకు రోగం పెట్టాడో మరి. తెగ ప్రార్థన చేస్తుంటివి, సూర్యుడు ఆగిపోయే ప్రార్థన చేస్తున్నావు నీకు రోగం రావటానికి. నేను పరీక్షిస్తున్నాడు. అదే ఇతరులకు వచ్చింది అనుకో, ఏమంటామో తెలుసా? ఎంత దుర్మార్గులైతే వాళ్ళకు రోగాలు వచ్చినాయి, నువ్వేం భక్తి పరుడు అని నిన్ను టెస్ట్ చేయటానికి వచ్చిందా? వాళ్ళకేమో దుర్మార్గులని వచ్చిందా? ఏమి నోరో, నరం లేని నాలుగు కదా, ఎన్ని వంకలైన తిరిగిద్దంట. ఇంటికి వెళ్ళినాక ఇవి మీరు చేత్తో పట్టుకొని మెలికి తిప్పినా కూడా తిరిగిద్ది, చూసుకోండి అద్దంలో. రోగం నీకు వచ్చిందంటే, మచ్చలు నీకు వచ్చినాయి అంటే, రోగానికి సంబంధించి వచ్చిందంటే నువ్వు పాపంలో ఉన్నావని అర్థం. ఎవరు తెలియజేశారు ఈ సంగతి? యేసయ్య వచ్చి తెలియజేశాడు. ఆదాము వల్ల మీకు రోగం వచ్చింది. ఇప్పుడు ఆదాము సరి చేసుకున్నాడు, అయిపోయింది. మరి నీకు రోగం రావటానికి కారణం ఎవరు? నువ్వు కూడా ఆదాము నడకలోనే, హవ్వ నడకలోనే నడుస్తున్నావు. వాళ్ళది అయిపోయింది. నీకు రోగం రావటానికి కారణం నువ్వే. పాపం చేసింది ఎవరు? ఆదామా? నువ్వా? నీకు రోగం రావటానికి ఆదాముది అయిపోయింది. నువ్వు కన్ను మీను కాన రాకుండా చేసిన పాపాలు ఆదాం మీద వేయుకో. కాకపోతే ఆ వారసత్వంలో వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం చేసుకున్న వాటికి మనమే లెక్క అనుభవించాలి. నువ్వు చేసిన దానికి ఆదాముని శిక్షించడు ప్రభు. అదంతే ఉంది వంశంలో అండి. యోబు గ్రంథం తీయండి, 13వ అధ్యాయము. యోబు గ్రంథం 13వ అధ్యాయము. యోబు గ్రంథం 13వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. నా దోషములెన్ని
నా పాపములెన్ని. అవి క్వశ్చన్ మార్క్ కదా, క్వశ్చన్ మార్క్ నడు చదువుతాం. నా దోషాలు ఎన్ని చెప్పు, నా పాపాలు ఎన్ని చెప్పు, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము. అబ్బా, ఇదండి అందుకొచ్చాడంట, నీ పాపాలు తెలియజేయటానికి, నీ దోషాలు తెలియజేయటానికి. వింటున్నారా అండి? నీ రోగం ఎందుకు వచ్చిందో తెలియజేయటానికి వచ్చాడు. అవన్నీ తెలియకుండా వాటిని ఒప్పుకోకుండా నువ్వు బ్రతికేస్తున్నావే. చాలా ఎందుకు వచ్చిందమ్మా ఇప్పుడు చెప్పు రోగం? పరీక్ష ఎత్తున్నాడా అన్నావు కదా మరి. మరొక మరియా, మరొక దెబోరా, మరొక రూతువయ్యా నేను పరీక్షిస్తానికి. ఎందుకు వచ్చాడంటే ఒకటి, ఇది పార్ట్ 1, ఇది ఒక 4 రోజులు నడిచిద్ది. ఎందుకు వచ్చాడంటే తెలియజేయటానికి వచ్చాడు. ఏం తెలియజేయటానికి? నువ్వు రోగంలో ఉన్నావు. ఏ రోగము? మానసిక రోగము. ఏ రోగము? శారీరక రోగము. ఏ రోగము? ఆత్మీయ రోగము. శరీరానికి బట్టింది డాక్టర్ వదిలిస్తున్నాడేమో. మనసుకు బట్టిన రోగం కొంతమందికి మనసుకు బట్టింది. ప్రార్థనే, కామవాంఛలే. ఇది పెద్ద రోగం, ఆత్మకు పట్టింది. ఈ రోగాల నుంచి ఆయన నీకు విడుదల పొందాలని తెలియజేయటానికి వచ్చాడు. రోగం బట్టి పీడిస్తుంది నిన్ను. ఈ చలికాలంలో ఒకటే దగ్గుతుంటారు. చూసిన వాళ్ళు ఏం చెబుతారమ్మా, అంతసేటుకు దగ్గుతున్నావు, నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారు, ఆయన్ని నేను మీకు చెప్తాను, అక్కడికి వెళ్ళు. మన ఎదుటిగా ఏమిటి దగ్గుతూ బాధపడుతున్న వారిని మనం మంచి సజెషన్, సలహా ఇవ్వమా? రెండో మాట చూడండి, ఆయన ఎందుకు వచ్చాడంటే వాక్యం చెప్తుంది, కొన్ని క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తేనే ఆ రోగం అంటే ఏమిటో, పాపం అంటే ఏమిటో, శాపం అంటే ఏమిటో తెలిసింది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం తీయండి, 3వ వాక్యం. 8వ అధ్యాయం 3వ వాక్యం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను. చూసారా ఎందుకు వచ్చాడంట ఆయన? ఏమండోయ్, మీరు ముప్పోటలు తింటేనే బ్రతుకుతాం అనుకుంటున్నారుగా. మనిషి అన్నపానాలతోనే మాత్రమే కాదు బ్రతికేది, అన్నపానాలతో మాత్రమే కాదు బ్రతికేది. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఈ మాటను యేసు ప్రభు వారు కూడా అన్నాడు. ఆయన కూడా అన్నారు, ఏమని? అపవాదితో 40 రోజులు ఉన్నప్పుడు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఎవరి కోసం ఇంత ఆకలితో ఉన్నావు? నేను ఒక ఊర్లో సాక్ష్యం చెప్తున్నాను, ఒక పూటే దీన్ని సేవ చేస్తున్నానని. ఒక ఆమె మరి నోటి దోలంట ఆ ఊర్లోనే. ఏం స్వయం పట్టింది, తినకుండా ఉన్నావా అంది. నాకు వినపడింది చెవులకి. ఎవడు తినవద్దన్నాడు నిన్ను? తిను, అందరిలాగా దీన్ని సేవ చేయి అని అంటుంది. ఆ పనికి మాలింది. ఇది నా కమిట్మెంట్. పగలు తినకపోతే రాత్రి తింటాను, రాత్రి తినకపోతే పగలు తింటాను, రోజు మొత్తం మీద ఒక పూట తింటానని దేవునితో వాగ్దానం చేసుకున్నా. కానీ రాత్రిపూట ఎక్కువగా తిన్ను.
నా దేవుడితో కమిట్మెంట్ అది. ఎందరో చూశారు నా తిండిని. నేను ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం నేను అలా త్యాగం చేసుకున్నా. నేను చేసే పాపాలకి కడుపు మార్చుకోవాలనుకున్నా. అప్పుల్లో నువ్వు పాపాలు చేస్తానే ఉంటావు, కడుపు నింపుకుంటానే ఉంటావు, ఏడకొచ్చి భజన చేస్తానే ఉంటావు. ఎందుకు వచ్చాడంట? తెలియజేయటానికి. ఏమి తెలియజేయటానికి? రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలియజేయటానికి. రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలియజేయటానికి వచ్చాడు. రెండోదంట, మీరు ఆహారం వలన కాదు, ఆయన నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతారని తెలియజేయటానికి. 21 రోజులు ఉన్నా, చచ్చిపోయానా? అన్నపానాలు మానేసి ఉన్నా. నిజంగా తిన్నప్పుడు అన్నం తింటుంటే బీపీ, అన్నం తింటుంటే ఏమండి నాకు ఇంకా షుగర్ రాలేదులే, అన్నం తింటుంటే హార్ట్ ప్రాబ్లం, ఊపిరాడక, అన్నం తింటుంటే మనకి ఏ ఫుడ్ అయినా. ఈ ఆరోగ్యాన్ని చూశాను. 21 రోజులు తిన్నప్పుడు ఉన్న హుషార్, అసలు ఏ అనారోగ్యం లేకుండా బ్రతికా. నిరూపణ చేసుకున్నాడు దేవుడు. అన్నపానాలతో కాదు, నా మాట వల్ల బ్రతుకుతాడు అన్నాడు కదా, అది నిజమో కాదో అని నన్ను నేను కూడా పరీక్షించుకొని చూశాను. నిజంగా దేవుడు నన్ను బ్రతికించాడండి. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. నాకు 3 రోజులు వెనతో పెట్టిన విద్య, 3 రోజులు తేలిగ్గుంట తినకుండా. కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో. నిజం, కడుపు నిండా నేను అనుకున్న ఆహారం ఎప్పుడో సంవత్సరంలో 1-2 సార్లు తింటానేమో, 1-2 సార్లు కడుపు నిండా అమ్మయ్య పాస్టర్మ గారు తీసేయి అన్న రోజు లేదు. ఎంత పెట్టేవి ఎందుకు? పెట్టింది ఎంత పెట్టిద్ది, తీసేయి. బిర్యానీ అయినా కడుపు తృప్తిపడి ఎన్ని సంవత్సరాలు అయిందో. కానీ వాక్యంతో నన్ను తృప్తిపరుస్తున్నాడు. ఎన్నడూ నాకు తెలియని క్రొత్త వాక్యాలతో నన్ను దేవుడు నింపుతున్నాడు. ఈ సంవత్సరం 3 పాటలు రాశాను. యజమానుడా, నీ చేతిలో అర్హమైన పాత్రగా నన్ను వాడుకొని ఒక పాట. ఏ యోగ్యత లేని నాకు నీ సేవనిచ్చావా అని ఇంకో పాట రాశాను. నిద్ర మీద రాశాను. రేపు ఆల్ నైట్కి రిలీజ్ చేసుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ యోగ్యత లేని నాకు నీ సేవనిచ్చావయ్యా ఓ యేసయ్యా, పరిచర్య చేయుటకు అపాత్రుడను నేను, అయోగ్యుడను నేను ఓ యేసయ్యా, నీ సంఘ పరిచర్యకు. నీ సంఘ పరిచర్యకి నేను యోగ్యుడినా? అపాత్రుడయ్యా నేను. చరణాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అందరికీ నచ్చని వాడను, నీకెందుకో నచ్చితినయ్యా, మంచే లేని నాతో సహవాసమా, బాధ్యతే లేని నాకు సేవనిచ్చావా. మంచే లేని నాతో సహవాసం, నాకెందుకయ్యా ఈ పరిచర్య? దేవుని బిడ్డలారా, ఆయన మాట వలన నేను బ్రతుకుతున్నా. రోజు ధ్యానం చేసుకుంటా ఉన్నా.
ఆయన మాటని. యోబు గారు ఏమంటాడో చూడండి. యోబు గ్రంథం తీయండి, 6వ అధ్యాయము 24వ వాక్యం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వాక్యం. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమైందనను నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. ఉపదేశం అంటే వాక్యమే. నీ ఉపదేశాన్ని నాకు తెలియపరచయ్యా. ఎక్కడ నేను తప్పిపోయానో తెలుస్తుంది. ఆయన మనకు తెలియజేసే విషయాలు ఇవి. తెలియజేయటానికి వచ్చాడు. నువ్వు రోగంలో ఎందుకున్నావో తెలుసుకో, పాపంలో ఎందుకున్నావో తెలుసుకో, నువ్వు శాపంలో ఎందుకున్నావో తెలుసుకో. ఒకవేళ నువ్వు వాటిని గుర్తించకపోతే తెలియజేయటానికే నేను వచ్చింది. కనీసం ఉపదేశాన్ని అయినా విను, తెలుసుకో, నువ్వు బ్రతుకుతావు. వాక్యం ద్వారా మీకు అన్నీ తెలియజేస్తున్నాడు. ఏమంటే నేను 21 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మీ పద్ధతులు, మీ ఆచారాలు, మీ కట్టుబాటు, మీ సిద్ధాంతాలు అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నేనే సాక్ష్యం ఇస్తున్నా. ఇవన్నీ ప్రభు మీకు తెలియపరచకపోతే మీరు ఇంతగా మారేవాళ్ళ? 100లో 21 సంవత్సరాల్లో 100లో 50%, 50 కూడా 40% మారారు. ఇంకా 60% మారాలి. అర్థమైందా అండి? ఆయన తెలియపరిస్తేనే పాపం ఉందని తెలిసేది. ఆయన తెలియపరిస్తేనే ఇదిగో ఆయన వాక్యం అనేది మనకు తెలిసేది. ఇది ఆయన వాక్యం. నేను కల్పించుకోనో ఊహించుకోనో చెప్పేది కాదు. అందులో ఫలితమే ఉండదు. నిజంగా దేవుని వాక్యం అయితే నీకు ప్రయోజనం. 25వ కీర్తన, 25వ కీర్తన. సమస్తాన్ని తెలియజేసే క్రిస్మస్ ఇది. ఆయన ఎందుకు వచ్చాడంట? తెలియజేయటానికి వచ్చాడు. ఏం తెలియజేస్తున్నాడో మీకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. 25వ కీర్తన 4వ వాక్యం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచు. మీరు చూడండి, ఆయన మార్గాలను తెలియపరుస్తున్నాడు. ఎందుకు వచ్చాడండి ఆయన? మార్గాలను తెలియపరచటానికి. నువ్వు రోగంలో, శాపంలో, పాపంలో ఉన్నవని తెలియపరచటానికి వాక్యం ఎత్తి. ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడండి? ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడండి? భక్తుల నుంచి నీరాజనాలు అందుకునే దేవుణ్ణి చూశాను, కానీ భక్తుల నుంచి ప్రవర్తన కోరుకునే దేవుణ్ణి ఎన్నే చూస్తున్నా. భక్తులు బాగుండాలి, ఏమండి, భక్తులు పాపంలో, శాపంలో, ఏమండి, రోగంలో లేకుండా ఉండాలని కోరుకునే ఏకైక దేవుణ్ణి ఎన్నే చూస్తున్నా. బోధలో నడవాలని తెలియపరిచే దేవుణ్ణి ఎన్నే చూస్తున్నా. ఆయన మార్గాలలో నడిపించే దేవుణ్ణి ఎన్నే చూస్తున్నా. నీ మార్గం వేరు, ఆయన మార్గం వేరు. ఇర్మియా గ్రంథం తీయండి, 42వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. 42:3. మేము నడవవలసిన మార్గమును, చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. మేము ఎలా నడవాలో వాక్యం చెప్తుంది. మేము ఎలాగ నడవాలో, మేము ఏం చేయాలో నువ్వు మాకు తెలియపరచు. అందుకంటే ఆయన వచ్చింది అందుకు. నువ్వేం చేయాలో, ఎలా నడవాలో,
ఆయన నీకు తెలియపరచడానికి వచ్చాడు, నీకు గైడ్ లైన్. తెలియని రూట్లో కాదు, ఇదిగో నీకు తెలియని రూట్లో ఎవరు నిన్ను నడిపించలేరేమో కానీ మునుపెన్నడూ తెలియని రూట్లోకి ఆయన నీకు గైడ్ లైన్ అవుతాడు. మనం తెలిసిన రూట్లోనే ఎక్కువ వెళ్తుంటాం కదా. అందుకే అన్నాడు ఏలియాతో, శక్తికి మించిన ప్రయాణం నీకుంది ఏలియా, మునుపెన్నడూ వెళ్ళని బాటలో నువ్వు వెళ్తావు. తెలియజేయటానికి, ఆయన మార్గాలు తెలియజేయటానికి వచ్చాడు. 25వ కీర్తన చూడండి, 14వ వాక్యం. 25వ కీర్తన 14వ వాక్యం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. చూడండి, ఆయన ఎందుకు వచ్చాడంట? తెలియజేయటానికి. ఏమి తెలియజేయటానికి? ఇప్పుడు 3 సంగతులు చెప్పా. పాపం, రోగం, శాపం ఒక పాయింట్, అది నీలో ఉంది అని తెలియజేయటానికి వచ్చాడు. ఆయన చెప్పకపోతే మనకు తెలియదు. రెండవది, ఆయన వాక్యం తెలియజేయటానికి వచ్చాడు. వాక్యం తెలియజేయకపోతే మనం మారం. మూడవది, ఆయన మార్గాలలో నడిపించడానికి వచ్చాడు. నువ్వు ఎలా నడవాలో గైడ్ చేస్తాడంట ఆయన. నీ సొంతగా నడవటం ప్రారంభం చేయి మాకు. మొన్న ఒక దైవజనుడు చెబుతుంటే అన్నా, ఈ మధ్య మళ్ళీ ఆయన భలే వ్యంగ్యంగా చెబుతున్నాడు. మా చుట్టం కూడా వాక్యం చెబుతున్నాడు బాగా. మా చుట్టాలు కూడా బాగా చెబుతున్నారు వాక్యం. పాస్టర్ గారు చెప్పేది ఏముంది, చిన్న కూడా బాగా చెబుతున్నాడు, ఏమంటే సురేష్ కూడా బాగా చెబుతున్నాడు. నువ్వు ఎంతకాలం పరిచయం చేసావు? ఆయన అంటున్నాడు, ఆ దైవజనుడు, ఏ దైవజనుడి దగ్గర నువ్వు ఎదిగావు, ఎంతకాలం పరిచయం చేశావు, ఏం తెలుసు అని నువ్వు వాక్యం చెబుతున్నావు అని గాలి తీశాడు. ఎవరో కాదు, మాథ్యూస్ అన్నే. చిన్న షార్ట్ చూసి అయింది. దైవ నడిపింపు లేని వాక్యాలు, ఆత్మ నడిపింపు లేని వాక్యాలు నీకు ప్రయోజనకరమైనవి కాదు అవి. ఒక దైవజనుడి దగ్గర ఎదుగుతూ ఒదుగుతూ నేర్చుకొని ఒదిగి ఎన్నో సంవత్సరాలు కనిపెట్టుకొని మీరు బోధిస్తూ, తప్పేమీ లేదు. మనం ఆచరిస్తుందే, మనం పాటిస్తుందే బోధించాలి. బోధ ఒకటవుతుంది, మనం చేసేది ఒకటవుతుంది. మర్మాలను బయలుపరచడానికి, మర్మాలను తెలియపరచడానికి వచ్చాడంట. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మర్మాలను యేసుక్రీస్తు శిష్యులకే యేసయ్య మర్మాలు చెప్పాడు, అందరికి చెప్పలే. అందరికి స్టోరీస్ చెప్పాడు. శిష్యులు అడిగారు, అయ్యా ఎప్పుడు చూసినా మర్మాలు చెబుతావేందయ్యా, మర్మం లేకుండా చెబుతావేంటి? వాళ్ళకి చెప్పవే, వాళ్ళకి ఎందుకు ఎప్పుడు చూసినా కథలు చెబుతున్నావు? మర్మాలు మీకు, వాళ్ళకి కథలే. బాగా ఎదిగిన వారికి మర్మాలు. అసలు ప్రార్థన జీవితం లేదు, వాక్య జీవితం లేదు అందరికి. ఇప్పుడు మొన్న అంటుంది ఒక ఆమె, నేను అబ్రహాం గురించి చెబితే, అబ్రహాం గురించే కదా అని చెప్పింది అని అంటుంది. అబ్రహాం గురించి ఏమో కింద బాగా తెలిసినట్టు, అబ్రహాము గుణం ఏమో కింద ఉన్నట్టు. ఎంత తేలికైపోయాడో అబ్రహాము. ఆయనలో అసలు మంచి గుణం తెలుసా? అబ్రహాము అన్నిటిని వదిలిపెట్టుకొని వచ్చిన ఊరుని, సొంత జనాల్ని, బంధువుల్ని, తనకున్న సమస్తాన్ని వదులుకొని బయటకు వచ్చాడు. త్యాగశీలి. నూరా, నేను బుడంపాడులో మీటింగ్ పెడతా, ఒక్క ఆటోని మాట్లాడుకొని, అమ్మా ఆటోలో రావటానికి ఎన్ని కీళ్ళు నొప్పులో ధనుర్వాతం వచ్చిన వాళ్ళలాగా అదే చుట్టుపక్కల రకరకాల ఫంక్షన్కి వెళ్ళటానికి మాత్రం గుర్రం ఎక్కి కూర్చున్నట్టు కూర్చుంటావు. ముందే కూర్చుంటావు. నువ్వే 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 ఏడు నుంచి ఏడకు రావటానికి
ఏం ఆపచాపాలు పడుతుంది, ఇట్ట ఊక్కుంటూ ఇట్ట. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చూసావా, కుందేలు పరిగెత్తినట్టు పరిగెత్తిద్ది. ఇప్పుడే ఇక్కడ చూశాను, ఇక్కడ చూసి అదిగో ఆ కొట్టు మరి దగ్గరికి వెళ్ళిద్ది కబురు చెప్పటానికి. ఏం ఎగురుకుంటా పోతావో. ప్రార్థన అంటేనేమో నత్త నడక, తాబేలు నడక. నాలుగు సంగతులు చెప్పా. టు బి కంటిన్యూ టుమారో, రేపు. ఆయన ఎందుకు వచ్చాడో పాయింట్లు మనం ఒకటొకటి నేర్చుకుంటాం. ఇందులోనే తెలియజేయటానికి వచ్చాడు. ఇంకా ఆయన తెలియజేసే సంగతులు చాలా ఉన్నాయి. ఇది 3-4 భాగాలు అయింది. రేపు ప్రభు భోజనానికి ఇదే, రేపు సిద్ధపాటుకు కూడా ఇదే. అందరికీ చెప్పండి, రేపు సిద్ధపాటుకి పురుషులు స్త్రీలు ఎవరు ప్రభు సన్నిధికి రాకపోయినా, సరి చేసుకోకపోయినా, ప్రభు శరీరాన్ని తిన్నా వారిని సాతాను పట్టిద్ది. సరి చేసుకోవాలి. రండి బాబు, రెండమ్మ అని పిలుచుకొని రండి. ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే మీరు జాగ్రత్తగా ఉండటం కోసం. అందుకండి ఆ యేసు ప్రభు వారు వచ్చింది తెలియజేయటానికి, మర్మాలు తెలియజేయటానికి. ఎందుకు వచ్చాడంటే మార్గాలు ఆయన మార్గం ఏమిటో తెలియజేయటానికి. మీకు ఇంకోటి చెప్పనా, ఆయన మార్గంలోకి వచ్చారంట జ్ఞానులు. నక్షత్రాన్ని చూసుకొని హేరోదు కసిగా, నన్ను మోసం చేశారు వీళ్ళు, నేను సమాచారం కనుక్కొని రమ్మన్నానా, యేసయ్య ఎక్కడ పుట్టాడో తెలుసుకొని రమ్మంటే వీళ్ళు రాలేదేంటి? యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళని ఓ పక్కన హేరోదు ఇలా చంపాలని కంకణం కట్టుకొని ఉన్నాడు. మాటేశాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? దూతను పంపించి వేరొక మార్గం అని ఉంటుంది చూడండి. ఎందుకంటే మనం చదువుకున్నాంగా, మత్తయి సువార్త తీయండి. క్రిస్మస్ అంటే వేరొక మార్గం, నీ రూట్ మార్చటం. దీని గురించి చెప్పుకోవచ్చు. క్రిస్మస్ అంటే రూట్ మారాలి. ఎప్పుడు అదేనా రూట్ అండి, నీ ప్రవర్తన. 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము, 2వ అధ్యాయం 12వ వాక్యం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు. దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళని ఆయన కాపాడుకుంటాడు. మనల్ని కొట్టాలని శత్రువు దాక్కున్నాడు అనుకో, వాడి కంటపడకుండా మన రూటు మార్చేస్తాడు. మనల్ని చంపాలనుకున్నారు అనుకో, వాడికి అందనీయకుండా మన రూట్ మారుస్తాడు, లేకపోతే వాడి రూటే మారుస్తాడు. ఆయన దగ్గరకు వచ్చేవాడిని ఎవరిని వదిలిపెట్టడు, కాపాడుకుంటాడు. ఆయన ఎన్ని తెలియజేస్తున్నాడో చూడు. ఇంకా నాకు తెలియజేయి ప్రభువా, ఇంకా మూర్ఖత్వంలో ఉన్నాను, ఇంకా నేను ఎరగకనే ఉన్నాను, గ్రహించకనే ఉన్నాను, నాకు ఇంకా చాలా సంగతులు తెలియజేయమని ప్రభుని అడగండి. ప్రభు మీకు తెలియపరుస్తారు. దేవుని రాజ్యం గురించి తెలియపరిచింది ఆయనే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలియపరిచింది ఆయనే. సంఘం ఉందని తెలియపరిచింది ఆయనే. సత్యవాక్యాలు ఉన్నాయని తెలియపరిచింది ఆయనే. ఇవన్నీ చాలా ఉన్నాయి. దుర్బోధకులు ఉన్నారు అని తెలియపరిచింది ఆయనే. తోడేళ్ళు ఉన్నాయి అని తెలియపరిచింది ఆయనే. గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు ఉన్నాయి అని చెప్పాడు సేవకుల విషయం. ఎన్ని తెలియపరిచాడో, ఎన్ని నేను జ్ఞాపకానికి తెచ్చుకొని జాగ్రత్తగా ఉంటున్నా. కపట సహోదరులు ఉంటారని తెలియపరిచాడు. సంఘాలలో భేదాలు పెట్టేవాళ్ళు ఉంటారని తెలియపరిచాడు. ఇదిగో నా శరీరం, నా రక్తం అని తెలియపరిచాడు. అది తింటేనే మీకు దేవుని రాజ్యం అని ఎన్ని తెలియపరిచాడో. అందుకే నేను జాగ్రత్తగా నా ఘటాన్ని కాపాడుకుంటున్నాను. మరలా నేను తిరిగి వస్తున్నానని తెలియపరిచాడు. ఎన్ని రెఫరెన్స్లే నేను చెప్పినవి, ఎన్ని తెలియపరిచాడు.
జాగ్రత్తగా ఉండండి, నేను వచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడంట పడిపోకుండా చూసుకోమన్నాడు. నేనేం పడిపోనులే, చెడిపోనులే అనుకుంటున్నావు. జాగ్రత్త చెప్తున్నాడు ప్రభు, తెలియపరుస్తున్నాడు. మహాజ్ఞాని సొలొమోను లాంటోళ్ళే పడిపోయారు. జాగ్రత్తగా ఉందాం. ప్రభు తెలియపరిచే బాటలో వేరొక మార్గంలో మనమందరం నడుద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి దీవించి వర్ధిల్లింపజేయును గాక. ఆమెన్.